శ్రీ గురుభ్యో నమ. హరి ఓం అండి అందరికీ. శ్రీశైలంలో చేసిన పారాయణ అనుభవం ఒకసారి పంచుకోవాలనిపించింది. భగవానుడిచే బోధింపబడిన శ్రీమద్ భగవద్గీత శ్లోకాల్ని పారాయణ, అలాగే ఆదిశంకరాచార్యులు రచించిన శివానంద లహరి మరియు సౌందర్య లహరి స్తోత్రాలని భక్తులందరూ సమూహంగా పఠించటం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందండి. భక్తితో కూడిన పారాయణ మనస్సులకు ఎనలేని ప్రశాంతత చేకూర్చింది. భగవద్గీత పారాయణతో అహంకారం నశించి వినయం వెళ్ళి విరిసినట్లయింది. శివానంద లహరి ప్రతి శ్లోకం భక్తుల గొంతుకు నుంచి ఏకధాటిగా వెలువడుతున్నప్పుడు ఆ వాసవి మాత ప్రాంగణమంతా సాక్షాత్తు కైలాస పర్వతాన్ని తలపింపచేసింది. శివానంద లహరిని శివయ్య పాదాల సమర్పించటం ఒక యజ్ఞ అనుభూతిని, యజ్ఞ భావాన్ని కలిగించింది. అలాగే సౌందర్య లహరిలో జగన్మాతను స్తుతి చేసే ఈ పారాయణలో ప్రతి శ్లోకం ఒక మంత్రం పఠించిన అనుభూతి కూడా కలిగిందండి. ఈ పారాయణ వల్ల సభ్యుల మధ్య ఐక్యత, సత్సంగం అభివృద్ధి అయిందంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి మహత్తరమైన పారాయణ పఠనాన్ని కలుగజేసిన గురువుగారికి శతకోటి నమస్కారాలు. అలాగే సభ్యులందరూ కూడా చాలా ప్రేమగా పలకరించుకుంటూ ఒక మంచి సత్సంగం అభివృద్ధి కూడా అయ్యింది ఈ పారాయణ వల్ల, ఈ ఈ ఈవెంట్ వల్ల. చాలా బాగా జరిగిందండి మొత్తం పారాయణ అంతా కూడా. అలాగే మొత్తం కార్యక్రమాన్ని తేజ గారు, వారి సిస్టర్ లలిత గారు చాలా ఎంతో కష్టపడి మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు. వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.